హాయ్, హలో, నమస్తే. మీ అందరికీ ఎన్నో విషయాలు హెల్త్ టిప్స్ ద్వారా అందిస్తూ ఉన్నాను కదా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. కాకపోతే ఎంతోమంది డాక్టర్స్ని మన హెల్త్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను. అటు మానసిక వైద్య నిపుణులు కావచ్చు, ఇటు గుండెకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎముకలకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మెదడుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇలా చాలామంది డాక్టర్స్తో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి వాళ్ళు చెప్పిన కొన్ని విషయాల్ని అలా నేను తెలుసుకొని మీకు చిన్న బిట్స్ రూపంలో అందిస్తే తప్పకుండా పాటిస్తారు. మీలో అందరికీ ఇలాంటి విషయాలు షేర్ చేస్తారు అన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనందరికీ ఇష్టమైన పండు గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. అదే అరటిపండు. అరటిపండు తినటం వల్ల చాలామందికి అపోహ ఏమిటంటే లావైపోతాం, అరటిపండు తినొద్దు అని చెప్తూ ఉంటారు. కానీ అరటిపండుని మిగిలిన పదార్థాలతో కలిపి తీసుకుంటే లావు అవుతారు. ఇక అరటిపండుని ఏ ఏ పదార్థాలతో కలిపి తీసుకుంటే లావు అవుతారు అనే విషయాలు చెప్పే ముందు అరటిపండు వల్ల మనకి కలిగే మేలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణక్రియని మెరుగుపరుస్తుందట అరటిపండు. జ్ఞాపక శక్తిని పెంచుతుందట అరటిపండు. గుండె ఆరోగ్యంగా ఉండటానికి 100% మేలు చేస్తుందట అరటిపండు. అంతేకాకుండా మన మెదడు చురుగ్గా పనిచేయటానికి అరటిపండు బాగా పనిచేస్తుందట. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ 2020 కరోనా తర్వాత మనందరం బాగా వింటున్న ఒకే ఒక్క మాట రోగనిరోధక శక్తి. ఈ రోగనిరోధక శక్తిని పుష్కలంగా పెంచే గుణం అరటిపండులో ఉందట. ఇవన్నీ కాకుండా మీరు సన్నపడాలనుకుంటున్నారా, నాజుగ్గా అవ్వాలి అనుకుంటున్నారా, అరటిపండునట రెగ్యులర్గా తీసుకోండి, తప్పకుండా సన్నబడతారట. అదేమిటది, అరటిపండు తింటే లావైపోతాం కదా, సన్నబట్టం ఎలా అని అనుకుంటున్నారా? సో అరటిపండుని దేంతో కలిపి తీసుకుంటే లావవుతారో అది తర్వాత తెలుసుకుందాం. ఇంకా అరటిపండు వల్ల చాలామందిలో ఒక అపోహ ఉంది. ఏమిటి అంటే అది తింటే ఆకలి కాదు, ఆకలిని హరించి వేస్తుంది అరటిపండు అని చాలామందికి అపోహ ఉంది. అది ముమ్మాటికి తప్పు. శక్తిని పెంచి ఆరోగ్యాన్ని బాగు చేయటానికి, ముఖ్యంగా ఆకలిని పెంచటానికి అరటిపండు దోహదం చేస్తుందట. మరి ఇక నుంచి మనందరం అరటిపండుని రెగ్యులర్గా తినే ప్రయత్నం చేద్దాం. ఇక అరటిపండుని దేంతో కలిపి తీసుకుంటే మనం లావు అవుతాము, లావయ్యే గుణం ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు బాగా సన్నగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, మీ పిల్లలు కాస్త బొద్దుగా అవ్వటానికి మీరు ప్రయత్నిస్తున్నారు, ఎటువంటి ప్రతిఫలం లేదు, ఇలా మాట్లాడే తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లులకి ఈ చిన్న చిట్కా ఒకసారి ప్రయత్నించి చూడండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. అరటిపండు, రోజు ఉడకబెట్టిన గుడ్డు, అలాగే ఒక గ్లాసు పాలు, ఇవి 3 క్రమం తప్పకుండా ఉదయం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏదైనప్పటికీ బ్రేక్ఫాస్ట్ని తగ్గించైనా కూడా ఈ 3 సమపాలలు అంటే ఒక పావు లీటర్, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్తో పాటు 1 లేదా తప్పితే 2 సైజుని బట్టి, అరటిపండు బాగా పెద్దగా ఉండి పిల్లలు కూడా ఏజ్ 10 సంవత్సరాలు పైబడిన పిల్లలకు అనుకోండి ఒక అరటిపండు, అలాగే చిన్న పిల్లలు అనుకోండి చిన్న అరటిపండ్లు, ఇలా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా ముఖ్యంగా అరటిపండుని మనం పాలతో కలిపి తీసుకుంటూ ఉంటారు, అది కూడా మంచిదే. గుడ్డు క్రమం తప్పకుండా ఇవ్వండి. గుడ్డుకు సంబంధించి కూడా ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. దానివల్ల కూడా బోలెడు పోషక విలువలు ఉంటాయి. అది ఒక వీడియోలో ఇందులో కలిపి చెప్పే అవకాశం లేదు కాబట్టి, సో ఇవి 3 క్రమం తప్పకుండా 45 రోజులు తప్పకుండా ఇవ్వండి. 45 రోజుల ముందు ఒకసారి పిల్లల వెయిట్ చెక్ చేసుకోండి. 45 రోజులు క్రమం తప్పకుండా ఒక మెడిసిన్లా పిల్లలకి ఇది ఇస్తే తప్పకుండా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. ప్రయత్నించి చూడండి. ఇక సన్నబడాలి అనుకున్న వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే అరటిపండుని గుడ్డు లేదా పాలతో కలిపి తీసుకోవటం అనేది అస్సలు మంచిది కాదు. ఆహారంలో కలిపి తీసుకోవటం అస్సలు మంచిది కాదు. చాలామంది పెరుగన్నంతో కలిపి అరటిపండును తింటూ ఉంటారు, అది అస్సలు మంచిది కాదు. సో మీరు అరటిపండుని మామూలుగా ఏదైనా శక్తి కోల్పోతున్నాము, మనం డైటింగ్ చేస్తున్నాము, ఆ టైంలో అరటిపండు తీసుకోవాలి అంటే నేను చెప్పినటువంటి గత వీడియోలో చెప్పాను వాటర్ని ఎలా తీసుకోవాలో. ఆ వాటర్ని తీసుకునే క్రమంలో 1/2 అవర్ తర్వాత ఒక అరటిపండు తీసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు, హెల్దీగా ఉంటారు, మీ గట్ హెల్త్ బాగుంటుంది, మీ ముఖ వచస్సు కూడా చాలా మెరుగుపడుతుంది, చాలా బ్రైట్గా కనిపిస్తారు.
ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అంటే చాలా మేలు చేస్తుంది అరటిపండు. ఇన్ని సద్గుణాలున్న అరటిపండుని ఇక నుంచి తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోండి. చేస్తారా మరి? అందరికీ ఇష్టమా? ఎవరికి ఇష్టం లేదు? ఇక నుంచి ఎవరు ఇష్టపడుతున్నారు? ఈ విషయాలన్నీ మాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తప్పకుండా వీడియో నచ్చుతుందనే అనుకుంటాను. అందరికీ షేర్ చేస్తారా మరి లైక్ చేసి? ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.